హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వర్కింగ్ మదర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి ముందు రోజు మేమైతే బియ్యం ఇంకా మినపప్పు అయితే నానబెట్టేశాను, పొంగనాలు ఇంకా దోశలు వేసుకోవడానికి. ఈవినింగ్ వచ్చేసి నేను అవే బియ్యం ఇంకా మినపప్పు మిక్సీలో వేసి అయితే ఇలా పిండి అయితే చేసి పెట్టుకున్నాను. రాత్రి ఫర్మెంట్ అవుతుంది కదండి, మళ్ళీ మార్నింగ్ పొంగనాలు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే నేను మిక్సీ వేసుకున్న తర్వాత ఇది మొత్తం పిండి అయితే పెట్టేశాను. మరుసటి రోజు ఎంత అయితే పిండి అవసరం పడుతుందో పొంగనాలు వేసుకోవడానికి అదైతే తీసి పెట్టుకున్నాను. దానికంటే ముందు చట్నీ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ వేరుశనగలు అయితే బాగా వేయించుకొని మిక్సీలో వేసి ఫస్ట్ మిక్సీ వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక్క కడాయిలో కొద్దిగా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చులు ఇంకా చింతపండు వేసి ఒక్క 5 మినిట్స్ ఇలా చేసుకొని అవి మనము మిక్సీ వేసుకున్న వేరుశనగలు ఉన్నాయి కదా దాంట్లోనే అవి వేసి మళ్ళీ మిక్సీ పెట్టుకుంటున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ చాలా టేస్ట్గా వచ్చింది. తర్వాత కాస్త టీ అయితే పెట్టేశాను. ఇంకా పొంగనాలు అయితే వేసుకుంటున్నాను. పొంగనాల కోసం అయితే పిండి మొత్తంలో కలిపి వేయలేదండి. కాస్త ఎంత సరిపోతుందో ఈ రోజుకి అంతే పిండి తీసుకొని కాస్త ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి ఇంకా ఒక 5 or 6 పచ్చిమిర్చిలు తీసుకొని సన్నగా కట్ చేసి దాంట్లో వేసి కాస్త ఉప్పు వేసి కలుపుకొని ఈ విధంగా అయితే నేను పొంగనాలు అయితే వేసుకుంటున్నానండి. మా ఇంట్లో పొంగనాలు అంటే చాలా ఇష్టము. ఇంకా దోశలు కూడా వేసుకుంటాము. ఈ పిండి ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఒక 4 days వరకు మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం టెన్షన్ ఉండదండి. ఒకటి వేస్తే పొంగనాలు వేస్తే మరుసటి రోజు మళ్ళీ దోశలు అయితే వేసుకుంటాము. ఆ విధంగా అయితే మేము పిండి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా యూస్ చేసుకుంటాము బ్రేక్ఫాస్ట్ కింద. ఇంకా మిగిలిన రోజులైతే ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఉగ్గాని, ఇంకా ఒకరోజు చపాతీ అలా అయితే చేసుకుంటాం అన్నమాట. మేమైతే ఇంకా పొంగనాలు వేసుకున్నాము. చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఇష్టం పొంగనాలన్నా దోశలన్నా. ఇన్నైతే అయినాయండి, సరిపోతాయి మాకు. ఇంకా చట్నీ కూడా బాగా టేస్ట్గానే ఉంది. చట్నీ పల్లీ చట్నీ ఇంకా పొంగనాలు అయితే తినేసాము బ్రేక్ఫాస్ట్ కింద. ఇది వచ్చేసి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇవన్నీ రేట్స్ అయితే నాకు గుర్తులేవండి. నేనైతే కింద పిన్ చేస్తాను, మీరైతే చూడండి. కామెంట్ బాక్స్లో అయితే చేస్తాను, మీరు చూడండి. ఇది కూడా నేను ఆర్డర్ చేసుకున్నానండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి గ్లో రోడ్ అని ఒక యాప్ ఉంది కదండి, దాంట్లో అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి మా అమ్మకి అనమాట. ఇది 3XL తెప్పించుకున్నాను, చాలా బాగుంది. ఇది ఒక 450 ఎంతనో పడిందండి. బాగుంది, కలర్ చాలా బాగుంది. ఇది కూడా మా అమ్మ కోసమే. ఇది లైట్ హ్యాష్ కలర్ కూడా కాదండి, కొద్దిగా కనకాంబరం కలర్లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా లైట్ గ్రీన్ ఫ్లవర్స్ వచ్చాయి ఆ కలర్లో. బాగుంది. ఇది కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఈ కాస్ట్ వచ్చేసి 300 ఏమో అండి, 350 అలా పడింది. చాలా బాగున్నాయండి డ్రెస్సెస్. క్లాత్ కూడా బాగుంది, రేయాన్ టైప్లో అనమాట. నేనైతే ఆర్డర్ చేసుకున్నవన్నీ ఒకటేసారి చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఒక్కొక్కటి ఎందుకని చెప్పేసి ఇలా అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మా చెల్లెళ్ళు అనమాట. ఇప్పుడు చిన్న బేబీ ఉంది తనకు, కాబట్టి ఫీడింగ్ కుర్తీ అయితే తెప్పించుకుంది తను. ఇలా అయితే జిప్స్ వచ్చాయి, బాగుందండి. ఈ మోడల్ తెప్పించుకుంది. ఇది ఇప్పుడు బాగా నడుస్తుంది కదా ఈ ఫ్లవరింగ్ టైప్లో, అందుకే తను తెప్పించుకుంది. ఇది వచ్చేసి రేట్ 268 ఎంతనో పడిందండి, చాలా బాగుంది. తర్వాత ఈ వైలెట్ కలర్ వచ్చేసి కూడా క్లాత్ వచ్చేసి రేయాన్, చాలా రేయాన్ కాదు, అట్లాని కాటన్ కాదు, మిక్స్డ్ అనమాట. బాగానే ఉంది క్లాత్. మోడల్ అయితే ఇలా ఉంది. ఇది చాలా తక్కువ కాస్ట్కే వచ్చిందండి, 200కి ఏమో వచ్చింది. ఫస్ట్ ఏమో ఇది రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ బాగుంది అని ఇంకా పెట్టేసుకున్నా. ఓకే టైప్ డైలీ యూస్కి బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి. ఇది మిర్రర్ టైప్ అనమాట. మిర్రర్స్ వచ్చాయి. ఇది మా చెల్లెలకే. ఇది వచ్చేసి 465 ఏమో పడిందండి. పింక్ కలర్ ఉంది, దానిపైన ఇట్లా అయితే వచ్చాయి మిర్రర్స్, డూప్లికేట్ మిర్రర్స్. చాలా బాగుందండి. ఇవైతే తెప్పించుకున్నాను, నేను తెప్పించుకున్న టాప్స్ అయితే ఇవి. తర్వాత ఇది వచ్చేసి మా పిల్లలు ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర ఒక చిన్న షాపింగ్ మాల్ ఉంది, దాంట్లో అయితే ఇవన్నీ తీసుకొచ్చారు. బ్రెడ్ ఇంకా పాప్కార్న్, బిస్కెట్స్,
ఒక మిల్క్ షేక్, ఇంకా కిసాన్ జామ్ కూడా తెచ్చుకోయిందండి. మా పాప కిసాన్ జామ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇవన్నీ పెట్టేశాను. ఇంకా తర్వాత టీ అయితే చేసుకొని తాగాను. ఇక కొద్దిగా సామాన్లు అయితే వాష్ చేసి ఉంటే అవి కూడా క్లీన్ చేసుకుందాము ఆ టీ అయిపోయేలోపు అని టీ స్టవ్ మీద పెట్టేసి అవైతే క్లీన్ చేసుకుంటున్నాను. నేను టైం ఉంటే ఏదో ఒకటి చేసేస్తానండి టీ అయ్యేలోపల. ఎందుకు అక్కడే నిలబడదాంలే అని అట్లా ఏం నిలబడాను. నేను ఆ టీ స్టవ్ మీద సిమ్లో పెట్టేసి నేను వేరే పని కూడా చేసుకుంటూ ఉంటాను. ఈరోజు సామాన్లు అయితే క్లీన్ చేస్తాను. మ్యాక్సిమం సామాన్లే క్లీన్ చేస్తాను నేను టీ పెట్టేసి. టీ అయితే తాగేసాను. చాలా బాగా ఇష్టం నాకు టీ అంటే. తర్వాత మా పాపకు హోంవర్క్ చేయించాను. స్లేట్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత చక్కగా రాసిపోయిందో. తర్వాత మా పాప కిసాన్ జామ్ తెచ్చుకోయింది కదండి. ఏదైనా తెచ్చుకుంటే పిల్లలు ఆగలేరు అసలు అది యూస్ చేసేంత వరకు. రైస్ ఉంది తిను అంటే లేదు చపాతీ కావాలనింది. సరే అనేసి ఇంకా చపాతీ కోసం అయితే పిండి కలుపుకుంటున్నాను. మా పిల్లలకి ఒక 4 చపాతీలు చేసేసి చపాతీకి అయితే జామ్ పెట్టేసి ఇచ్చేసాను. చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలైతే. కాసేపు అయితే పిండి కలిపి పెట్టేశాను. ఒక 10-15 మినిట్స్ పెట్టిన తర్వాత చపాతీలు వేద్దామని వచ్చాను. ఇంకా పక్కనే స్టవ్ పైన రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయ్యే లోపల ఇవి చపాతీలు అయితే చేసేద్దామని చెప్పేసి ఇలా అయితే రైస్ ఉడుకుతుందండి. ఈ మధ్యలో చలిగా ఉంది కదండి. ఈవినింగ్ టైమ్స్ చాలా అంటే చాలా చలి ఉంది. అందుకని ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తింటేనే కొద్దిగా తినాలనిపిస్తుంది. అదే ఆఫ్టర్నూన్ చేసుకునేది చల్లగా అయిపోయి ఉంటుంది కదా, అసలు తినాలనిపించడం లేదు. అందుకని ఈవినింగ్ టైమ్స్ అయితే వేడివేడిగా రైస్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఇంకా రైస్ అయిపోయింది. రైస్ అయితే వంచేసాను. అక్కడ చపాతీలు కూడా తిక్కేసి పెట్టేశాను. ప్యాన్ మీద వేసేసి చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను. ఒక 3 or 4 చపాతీలు అయితే వేసేసి పిల్లలకైతే జామ్ పెట్టి ఇస్తున్నాను అనమాట. వాళ్ళు తింటూ ఉంటారు కదా. మళ్ళీ టైం వచ్చేసి 8 అవుతుందన్నమాట. అప్పుడే ఇది వాళ్ళు తింటుంటే పక్కన వేరే పని చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు తినడం కూడా అయిపోతుందని చెప్పేసి తినేస్తున్నారు. మా పిల్లలు ఇట్లా పెట్టి ఇచ్చేస్తే తింటారు, బాగా తినేస్తారు. ఇలా అయితే పెట్టి ఇచ్చేసాను 2 పిల్లలకైతే. తర్వాత మా ఇంట్లో నైట్ టైం అయితే చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఫ్రై చేసుకుందామని చెప్పేసి రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది కదా. చికెన్ బాగా వాష్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. అది స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఫస్ట్ కాస్త ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఇలా స్పూన్తో అనుకొని మగ్గిన తర్వాత నేను కొద్దిగా మసాలా అవన్నీ అయితే వేసుకున్నాను దాంట్లో. ఫస్ట్ దానికంటే ముందు చికెన్లో అన్ని మసాలాలు కలిపేసి పక్కనైతే పెట్టుకున్నాను మ్యారినేట్ అవ్వడం కోసము. ఇట్లా కాస్త వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత చికెన్ అయితే వేసేసానమాట. దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది. దీంట్లోనే మసాలాలు అయితే వేసేసానమాట. ఒక్క 5 మినిట్స్ అయిన తర్వాత దాంట్లోకి అయితే పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే పెట్టేస్తున్నాను. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో అనేది వేరే వాళ్ళ వరకు అయితే రీచ్ అవుతుందండి. ఒక్కసారి మీరు మా ఛానల్లో విజిట్ చేయండి. ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి. వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఇంకా చికెన్ అయితే అయిపోతుంది, పక్కన పెట్టేశాను కదా. ఒక సైడ్ వచ్చేసి మా అమ్మ జొన్న రొట్టెలు అయితే వేసేస్తుంది. జొన్న రొట్టె ఇంకా చికెన్ చాలా బాగుంటుంది టేస్ట్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. డైలీ అయితే షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. మీరు నచ్చితే అయితే ఒక లైక్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని, ఇలాగే ఇంకా మంచిగా వీడియోస్ అయితే పెడతాను. ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 100 వెళ్ళేసి 1000 వరకు అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జొన్న రొట్టె అయితే ఇలా చేసిన తర్వాత ప్యాన్ పైన వేసి అయితే కాల్ చేసింది మా అమ్మ అయితే. జొన్న రొట్టె ఇంకా చికెన్
ఇంకా వేడి వేడి రైస్ తిన్నాము మేమైతే ఈరోజు. ఎస్టర్డే వచ్చేసి అదే అనమాట మా డిన్నర్. మీ డిన్నర్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి, దాంట్లో ఆల్ అని కొట్టండి. మీకు అప్పుడే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. ప్లీజ్ లైక్ చేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.